కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేందుకు సహకరించాలని స్థానిక మాదిగలు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్లో ఉప ఎన్నికల సందర్భంగా మాదిగల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై మీ రాజకీయ పార్టీలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 30 ఏళ్లుగా కంటోన్మెంట్లో వివక్ష కొనసాగుతోందని, ఇప్పటికైనా మాదిగలకు రాజకీయంగా ఒక అవకాశం కల్పించి గెలిపించుకోవాల్సిన బాధ్యత స్థానిక పార్టీల నాయకులపై ఉందని కిషన్ మాదిగ, గోపి మాదిగ డిమాండ్ చేశారు. మాదిగలకు టికెట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, రాజకీయాలకు అతీతంగా మాదిగలు ఐక్యంగా ముందుకు సాగి పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నేతలు మాదిగలుగా ఐక్యంగా ముందుకు వచ్చి ఒక అభ్యర్థిని ఎన్నుకుని ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తీర్మానించారు. ఉప ఎన్నికల్లో మాదిగలను గెలిపించుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మాదిగలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో డ్రీమ్ ల్యాండ్ గార్డెన్లో సికింద్రాబాద్ మరి మాదిగల ఆత్మగౌరవం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి దళిత సంఘాలుగా మేము నిర్వహించినటువంటి కార్యక్రమానికి మా పిలుపు మేరకు వచ్చినటువంటి మాదిగ బిడ్డలకు, రక్త బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఘనంగా విజయవంతం చేసినారు. మరి ఈ నియోజకవర్గంలో ఎస్సీ మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాదిగలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వాలని డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. మరి ప్రతి పార్టీ కూడా మాదిగలకే ఈ టికెట్ ఇచ్చి మరి మా యొక్క గుర్తింపును తీసుకురావాలని తెలియజేస్తున్నాం. 60 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కూడా మరి మాదిగలను ప్రతి పార్టీ విస్మరిస్తూ మరి పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడం ఇది మా పైన వివక్ష చూపుతున్నట్టే అవుతుంది. ఖచ్చితంగా మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైన సందర్భంగా ప్రతి పార్టీలు మాది గుర్తించి మాకు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా మాదిగలకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున మాదిగ బిడ్డల్ని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇదే రౌండ్ టేబుల్ సమావేశం మాదిగ బిడ్డలతో నిర్వహించుకొని మరి ఎటువైపు వెళ్ళాలనేది నిర్ధారణ చేసి ముందటికి వెళ్ళడం అనేది జరుగుతుంది.